సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పబ్లు, బార్లు, రెస్టారెంట్లపై నిఘా పెట్టారు పోలీసులు. వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశించారు. డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని యజమానుల నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పరిధిలోని టాస్, హోయిస్ట్, పార్క్ హైత్, లీలా హైదరాబాద్, స్టార్ హోటల్ అండ్ బార్లలో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. ఉప్పల్ పరిధిలోని వేవ్ పబ్, రాజేంద్రనగర్లోని సిల్వర్ టెర్రేస్ కిచెన్లో సోదాలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్లోని మూన్ షైన్ పబ్, జూబ్లీహిల్స్లోని పలు పబ్బులు, బార్లలో, సరూర్ నగర్ పరిధిలోని అర్బన్ బీట్స్, 909, 1634 ఈస్ట్ బార్, మోకిలా పరిధిలోని రిసార్ట్లు, బార్లలో తనిఖీలు చేశారు పోలీసులు. అలాగే గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి పరిధిలోని పబ్బులు, బార్స్లో సోదాలు నిర్వహించారు. పబ్బుల్లో డ్రగ్స్ దొరికితే సీజ్ చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రత్యేక టీంలతో నిఘా పెట్టామన్నారు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. డిస్టిలరీస్ పరిధిలోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈవెంట్లలో డ్రగ్స్ వాడితే ఆ ప్రాంతాలను బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు కూడా పెరిగాయన్నారు కమలాసన్ రెడ్డి. ఈవెంట్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈవెంట్స్ పర్మిషన్లో అక్కడ ఎన్డీపీఎల్ కన్జంప్షన్ జరగకుండా, ఎన్డీపీఎల్ వినియోగం జరగకుండా మా టీమ్స్ అక్కడ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా వాల్యుయేషన్ నోటీస్ వస్తే వారి మీద ఫంక్షన్ ఈవెంట్ ఆర్గనైజర్ను ప్లస్ ఆ వెన్యూ ఎవరైతే ఉన్నారో ఆ వెన్యూ ఇచ్చినటువంటి ఆ ప్లేస్ రెంట్కి ఇచ్చినటువంటి పర్సన్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా అక్కడ కనుక ఎన్డీపీఎల్ వినియోగం జరిగితే, ఎన్డీపీఎల్ కన్జంప్షన్ జరిగితే ఆ ఈవెంట్ను అటువంటి ఈవెంట్స్ మళ్ళీ ఫర్దర్ ఇవ్వకుండా, ఫ్యూచర్లో ఇవ్వకుండా పర్మనెంట్గా బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వెన్యూను ఫామ్ హౌస్ కానీ ఫంక్షన్ హాల్ కానీ. దీనివల్ల ఒక డిటరెన్స్ వచ్చింది. దాదాపుగా ఈ టోటల్గా ఎన్డీపీఎల్ కన్జంప్షన్ బాగా తగ్గిపోయింది.